వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేరళ ముఖ్యమంత్రికి మెగాస్టార్ ₹1,00,00,000 చెక్కు అందజేత. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఎల్బీ నగర్లో కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళన. కుప్పం తిరుపతి నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే, కేరళలోని వాయునాడులో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు, ప్రతి ఒక్కరిని కాల్చివేసింది. ఈ విపత్కర సమయంలో తమ వంతు బాధ్యతగా స్పందించి ₹1,00,00,000 సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళాన్ని పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి మరియు గ్లోబల్ స్టార్ డాక్టర్ రామచరణ్ వెంటనే ప్రకటించి గురువారం సాయంత్రం ₹1,00,00,000 చెక్కును మెగాస్టార్ చిరంజీవి కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్కి అందజేశారు. నాగుల పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నాగుపాము పుట్టలో పాలు పోసి భక్తి చాటుకుంటున్న భక్తులు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్థానిక అక్కపల్లి రాజేశ్వర స్వామి దేవాలయంలో నాగపంచమి సందర్భంగా తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు తరలివచ్చి నాగదేవతకు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాలో హీరో అడవులను కాపాడేవాడు, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand.
So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just Earth is not just for few humans, it is for all of us. మైబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన కుడికాల రమేష్ భార్య సరస్వతి తనకి ఇద్దరు కుమారులు ప్రశాంత్ రోహిత్ వారు ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్లో సాంకేతిక రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత సంవత్సరం తల్లి సరస్వతి హఠాత్ మరణం చెందింది. తమను నవమాసాలు మోసి కని పెంచి విద్యాబుద్ధులు నేర్పిన తల్లి మృతి చెందడంతో ఎంతో ఆవేదనకు లోనైన కుమారులు. భౌతికంగా తమ నుండి దూరమైన తల్లి కనీసం తల్లి రూపమైన మా కళ్ళ ముందు ఉండాలని 2 లక్షలు వెచ్చించి వారి వ్యవసాయ పొలంలో తల్లికి గుడి కట్టించి ఆ గుడిలో తల్లి రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి తల్లిపై ఉన్న ప్రేమను చాటుతున్నారు. నేటి యువతరం కన్న తల్లిదండ్రులను ఇంటి నుండి వెళ్ళగొట్టి తమ స్వార్థం చూసుకుంటున్నారు. కానీ ఇద్దరు కుమారులు తల్లి మృతి చెందిన తల్లి విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మా అమ్మగారు మర్చిపోలేకపోతున్నాం. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎంతో మాకు సపోర్టివ్గా పెంచారు. తీరా మేము ప్రయత్నం అయ్యే సమయానికి మా అమ్మగారు మాకు పెట్టారు. మేము మర్చిపోలేని చిత్రం మా అమ్మగారు సమాజవతనే మా అమ్మగారు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అది మా ముందు తరాలకు కూడా మంచి జ్ఞాపకంగా ఉంటుందని మా వేసవి చిత్రంలో మా అమ్మగారు ఏర్పాటు చేస్తున్నాము. కుప్పం ఆర్టీసీ డిపోలో కుప్పం తిరుపతి బస్సు సర్వీస్ను ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన బస్సును నడిపారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం పెంచులయ్య, సిఐఎం నరసింహులు, టీడీపీ నాయకులు డాక్టర్ వెంకటేష్ మరియు కౌన్సిలర్లు జీమ్దామ్, జాకిర్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాగుంది ఇది వాళ్ళ తోట కావాలి. బాగా చూడు ఏం అడ్డం వస్తావు వెళ్తామన్నా. మీడియా మీడియా డిఎం
హైదరాబాద్లో కరెంట్ ఇబ్బంది ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం, వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి. దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కన్జ్యూమర్స్ అంతా కూడా 1912ని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా 3D పెయింట్ వేశారు. పైన నుంచి మహేష్ బాబు, కింద నీటిలో తండ్రి గారు వచ్చేలాగా అద్భుతంగా వేశారు. ఈ చిత్రం చూసి మహేష్ బాబు మరియు కృష్ణ గారి అభిమానులు షేర్లు చేసి పూరి ఆర్ట్స్ని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారు ప్రతి గురువారం నాడు జరిగే అన్నా క్యాంటీన్ కార్యక్రమంలో పాల్గొని పేదవారికి భోజనం వడ్డించారు. వర్మ గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి కక్షపూరిత ధోరణితో పేదవారికి పెట్టే అన్న క్యాంటీన్లను నిలిపివేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గత 4 సంవత్సరాలుగా వర్మస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం నాడు మార్కెట్ వద్ద గల బస్ షెల్టర్ నందు సుదూర ప్రాంతాల నుండి మార్కెట్కు వచ్చే వారికి ఉచితంగా అన్న క్యాంటీన్ ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. వరకు చంద్రబాబు నాయుడు గారు 2014-19 వరకు కూడా అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి పేదవారికి కూడా కడుపు నిండా భోజనం పెట్టేవారు. పిఠాపురంలో పెట్టించాం. ఆవేళ పిఠాపురంలో స్టార్ట్ అయింది, గొల్లప్రోల్లో బిల్డింగ్ స్టార్ట్ అయింది, ఉప్పాడులో కూడా అన్నా క్యాంటీన్ స్థల సేకరణ కూడా జరిగింది. ఈ 3 శాంక్షన్లు అప్పుడు నేను తెచ్చాను, పిఠాపురంలో మొదలు పెట్టించాం. తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మొత్తం అన్నా క్యాంటీన్లు బంద్ చేసి పేదవాళ్ళు పొట్ట మీద కొట్టారు. తదుపరి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆదేశాల పిలుపు మేరకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కావ్య ఫౌండేషన్, వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు వరకు కూడా భోజనాలు పెడతా ఉన్నాం. ప్రతిరోజు కూడా స్వీటు, ఒక పప్పు, ఒక కూర, బిర్యానీ కానీ పులిహోర కానీ, అదేవిధంగా రైసు, సాంబారు, పెరుగు మన ఇంట్లో చేసినట్టే అందరికి కూడా పెడుతున్నాం. రోజుకి 800 మంది భోజనం చేస్తున్నారు. ఇది గత 4 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వర్మ కావ్యాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో పేదవాళ్ళకి భోజనం మేము ఈ రోజు వరకు పెడతా ఉన్నాం. రేపు ఆగస్టు 15 నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో. అందువలన ఈరోజు
చివరి రోజు, అంటే గత 4 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా మేము పేదవాళ్ళందరికీ కూడా భోజనం పెడతానే ఉన్నాం. అంచేత వచ్చి మరి 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి మన మున్సిపల్ కళ్యాణ మండపం దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన వసతి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ, ఈ 4 సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉంది. పేదవాడికి పట్టిన అన్నం పెట్టడం, మరి నాతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సోషల్ వర్కర్స్, అదేవిధంగా ఇక్కడ భోజనాన్ని చేయడానికి వచ్చిన పేదవాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 4 సంవత్సరాలు కూడా అందరూ కలిసికట్టుగా ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ చేయడం అది మా అదృష్టం. మా కార్యకర్తలు అందరూ కూడా ఆ విధంగా సేవాభావంగా చేసినందుకు వర్మ కావ్యాస్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేశాం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చేశాం. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భోజనాలు పెట్టిన కార్యక్రమం జరిగింది. అంటే ఒక పార్టీ అధ్యక్షుడు యొక్క ఆలోచన, ప్రతిపక్షంలో కూడా పేదవాడి గురించి ఆలోచించే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి కింద పనిచేసిన కార్యకర్తలు మేము. అదే సంస్కారంతో మేము కూడా ముందుకి ఇక్కడ భోజన వసతి కార్యక్రమాలు మేము నడిపించాం. మరి ఈ రోజుతో ఆఖరి రోజు కాబట్టి మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు ఆగస్టు 15 నుంచి మరి మున్సిపల్ కళ్యాణ మండపం పక్కన గల అన్నా క్యాంటీన్కి రోజు ఎవరికి ఆకలేసినా అక్కడికి వచ్చి భోజనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో 2,67,111 క్యూసెక్లు ఉండగా కాల్వలకు 13,991 క్యూసెక్లు నీటిని ఇస్తున్నారు. బ్యారేజీ 60 గేట్లు 6 అడుగుల మేర, 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2,53,120 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ప్రజలను హెచ్చరించారు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామం రైతు వేదిక నందు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర రవాణా మరియు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, భీమదేవరపల్లి మండలం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. బ్యానర్ ఇంకా అదే మాట వర్క్ మేడం సిపిపిఓ సౌకర్యాన్ని వస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పథకాలు, రైతులకు మన ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి రుణమాఫీ, ఇలా రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన తర్వాత గౌరవైన ప్రాజెక్టుకు సంబంధించి నిధులు తెచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ ఒకసారి కలవాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి 41
రైతు వేదికల దగ్గరికి ఈ విధంగా వస్తూ ఉన్నాం. ఇలా మల్లారం కొత్తకొండ క్లస్టర్ అనేటువంటి గ్రామానికి వచ్చినాం. ఏవో గారు చెప్పినట్టుగా రైతులకు సంబంధించిన రుణమాఫీ గతంలాగా ₹1,00,000 4 కిస్తులుగా కాకుండా 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్లకు మొదటిసారి ₹1,00,000 లోపల 99,999 రూపాయలు ఉంటే కూడా అందరికి ₹1,00,000 లోపల అందరికి ఒకటేసారి మాఫీ అయింది. దాని తదుపరి సెకండ్ ఫేజ్ లో ₹1,50,000 అయింది. ఇప్పుడు ₹2,00,000 లోపల ఉండడం మాఫీ అవుతుంది. నిన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు. ఎవరికైనా ఎక్కడైనా రైతు రుణమాఫీ పరంగా సాంకేతికమైన ఇబ్బందులు ఉండొచ్చు. బ్యాంకుల పేరు చక్కగా లేదనో, ఆధార్ చక్కగా జోడించకనో, బ్యాంకుకు ఆధార్కు చక్కగా లింక్ కాకుండా ఏదైనా ఉంటే కారణం చెప్పడానికి ఏఓల దగ్గర మొత్తం డేటా ఉంది. ఈ క్లస్టర్కి సంబంధించి మీకు ఏదైనా అనుమానం ఉండి రాలేదనే వాళ్ళు ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడ కూడా దాచిపెట్టకుండా మీకు సంబంధించిన సమాచారాన్ని, మీకు ఉండబడేటువంటి ఒక అనుమానాన్ని సమస్యను పరిష్కరించే రీతిలో మీరు సలహా చెప్తారు. సబ్సిడీ అందజేస్తున్నాం సార్. స్ప్రింక్లర్లకు కూడా 70% బ్యాంబు అంటే వెదురు మొక్కలు కూడా ఆసక్తి ఉన్న రైతులు మీకు మామిడి తోట అట్లా ఉన్నట్లయితే తోట చుట్టూ కూడా వెదురు మొక్కలు వేసుకున్నట్లయితే కూడా సబ్సిడీ ఉద్యాన శాఖ నుంచి అందజేస్తున్నాము. ఇన్ని స్కీమ్స్ నా ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఉన్న 8977 కొత్తగా వచ్చాను కాబట్టి నెంబర్ చెప్తున్నానండి. నా పేరు సుష్మిత. 8977140688 8977140688 సరఫరా అంటే 4 ఇస్తాం సార్ సబ్సిడీ కింద. రైతులు మాకు అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ సిద్దిపేట ములుగు దగ్గర నర్సరీ ఉంది సార్. కాస్ట్ మీద మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇచ్చేస్తాం. వాళ్ళు మొక్కలు 30 ఎకరాలు పెట్టినారు జిల్లాలో. 30 ఎకరాలు పెట్టి చూసినా ఇక్కడ మండలంలో హీల్డ్ ఆల్రెడీ 2-3 ఇయర్స్ ఉంటే చూపెట్టండి వాళ్ళు. ఒకటేమో కోతుల బెడ ఉన్నది. రోజు పొద్దుగాల అయితే పంచాయతీ రోజు పోయి లేబర్ ఉండి చూసుకునే అవసరం పట్టది. అది ముందుంటే తెంపకపోయేది కాదు. రెండోది మళ్ళీ మీరు పండిన తర్వాత అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే ఇప్పుడు 13,500 టన్నులు ఉన్నది. ఇంకా రేటు పెరుగుతుంది కావచ్చు. ఎందుకంటే ఆయిల్ ఫామ్ అనేది మనకు సపోజ్ మన 1 కోటి లీటర్లు మనకు అవసరం ఉంటే 90 లక్షల లీటర్లు బయట కొనుక్కుంటున్నాడు. ఇదివరకు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పించి మిమ్మల్ని అట్లీస్ట్ కొంత ఇందాకనే సార్ చెప్తున్నారు త్రూఅవుట్ కాన్స్టిట్యున్సీ ఒక 800,000 మంది రైతులను ఈ పథకాల ద్వారా లబ్ధిదారులుగా చేకూర్చి వారిని హయత్ నగర్ పిఎస్ పరిధిలోని విజయవాడ రహదారి లక్ష్మారెడ్డి పాలెం సమీపంలో దూసుకొచ్చి డివైడర్ని కొట్టి ఫల్టీలు కొట్టిన కారు హైదరాబాద్ నుంచి ఏపీ చిలకలూరిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పనులు భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసిన గుంత వద్ద కారు ఫల్టీలు కొట్టింది. కారులో వెళ్తున్న దంపతులు బెలూన్ ఓపెన్ కావడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం అందులో ఉన్న మహిళకు తలకు చేయికి గాయాలైనాయి. గత 3 రోజుల క్రితం జనగాంలో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా ధర్నా నిర్వహించారు. సదరు పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.